హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు పర్ఫెక్ట్ హెల్త్. చాలా మందికి డౌట్ ఉంది, హార్ట్ అటాక్ లో, యాసిడిటీలో, ఇంకా గ్యాస్ట్రిక్ ఇష్యూలో ఏం డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఒక మాట అర్థం చేసుకోండి. మన స్టమక్ లో చాలా డైజెస్టివ్ జ్యూసెస్ క్రియేట్ అవుతుంది. అది యాసిడ్ లాగా ఉంటది. అది మన భోజనానికి డైజెస్ట్ చేయడానికి అవుతుంది, తయారైతుంది. ఇప్పుడు ఈ మ్యూకస్ లేయర్ ఉండకుంటే మనకు అల్సర్స్ అయిపోతుంది. కానీ మనకు అక్కడ ఉంది మ్యూకస్ లేయర్. మన చెస్ట్ లో, ఇక్కడ ఈసోఫెగస్ లో మ్యూకస్ లేయర్ లేదు. ఓవర్ ఈటింగ్ చేస్తే, చాలా హాట్ స్పైసీ చిల్లీ ఫుడ్ తింటే అంతా ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి మీద వస్తుంది. ఇక్కడ మీద వస్తే మనకు ఇక్కడ లేయర్, మ్యూకస్ లేయర్ లేదు. దాంతో ఏమైతుంది, మనకు చెస్ట్ లో చాలా చిన్న చిన్న అల్సర్ అయిపోతుంది, థ్రోట్ లో అల్సర్ అయిపోతుంది, ఇంకా హార్ట్ బర్న్ స్టార్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడిటీ. ఇంకా మీకు ఈ నాభితో మీద 5 ఫింగర్ మీద ఇక్కడ స్టర్నమ్ బోన్ కింద మీకు ఇక్కడ పెయిన్ అవుతుందంటే అది గ్యాస్ట్రిక్ పెయిన్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మన 2 నిప్పల్ బిట్వీన్ స్టర్నమ్ బోన్ ఉంది కదా, ఇక్కడ సెంటర్ లో మనకు చెస్ట్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ఇక్కడతో కింద దాకా ఇలా పోతుంది, ఇలా లెఫ్ట్ హ్యాండ్ కి, లేకపోతే ఇక్కడతో రైట్ హ్యాండ్ కి. దిస్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. ఏమేం సైన్ ఉంటుంది, మీకు డిజీనెస్ వస్తుంది, చక్కర వస్తుంది, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటుంది, చాలా ప్రెషర్ లాగా ఫీల్ అవుతుంది, హెవీనెస్, గుండెలో హెవీనెస్ ఫీల్ అవుతుంది, ఎవరో స్క్వీజ్ చేసేస్తున్నారు మీకు అలాంటి ఫీల్ ఉంటుంది, బ్రెత్లెస్నెస్ ఫీల్ ఉంటుంది, వామిటింగ్స్ లాగా ఫీల్ అవుతుంది, నాజియా సెన్సేషన్ లాగా ఉంటుంది, చాలా పెయిన్ వస్తుంది గుండెలో. అప్పుడు మీకు చాలా కోల్డ్ స్వెట్ కూడా వస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఇలా హార్ట్ అటాక్ సింటమ్స్ కనిపిస్తుంది, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది, యాసిడిటీ ఉంటుందంటే ఫస్ట్ వాతం, పిత్తం, కఫం. ఇక్కడతో మీ వ్రిస్ట్ దగ్గర కొంచెం బెండింగ్ చేయండి. వాతం, పిత్తం, కఫం. ఇక్కడ సెంటర్ పాయింట్ కి మంచిగా గట్టిగా 30 to 60 seconds ప్రెస్ చేస్తే మీకు గ్యాస్ట్రిక్ ఇంకా యాసిడిటీ ఇష్యూ ఖతం అయిపోతుంది. డైలీ 30 to 60 seconds ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు హార్ట్ మెరిడియన్ పాయింట్ మనకు ఇక్కడతో, ఇక్కడ హార్ట్ మెరిడియన్ పాయింట్ 1, ఇక్కడ 2 ఉంది, ఇది 3 ఉంది, 4, 5, 6, 7, ఇక్కడ 8, ఇంకా లిటిల్ ఫింగర్ లో 9. ఎప్పుడైనా మీకు ఇలా హార్ట్ అటాక్ సింటమ్స్ కనిపిస్తే తొందరగా లిటిల్ ఫింగర్ కి గట్టిగా బైట్ చేయండి. బ్లడ్ వస్తే డోంట్ వరీ, రక్తం పడితే నో వరీ. కానీ పేషెంట్ మంచి అయిపోతుంది. మీరు హాస్పిటల్ దాకా పోయేప్పుడు దాకా మీ పేషెంట్ మంచి ఉంటుంది, మంచి సిచ్యువేషన్ లో ఉంటుంది. రైట్ హ్యాండ్ కి కూడా, లెఫ్ట్ హ్యాండ్ కి కూడా, ఈ పింకీ ఫింగర్ కి మంచిగా నోట్లో పెట్టి టీత్ తో చాలా గట్టిగా ప్రెస్ చేయండి దానికి. దాంతో సర్క్యులేషన్ స్టార్ట్ అయిపోతే హార్ట్ లో ప్రాబ్లం రాదు. ఇంకా మీరు రాత్రికి పల్సెస్, గింజలు, పప్పులు, పెరుగు, ఫ్రూట్స్, సాలెడ్ ఎప్పుడు తినకండి. దీంతో మీకు గ్యాస్ అయ్యి చాలా మీద రివర్స్ కొట్టి మీకు గుండెలో ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ ఇమోషన్స్ తో ఎక్కువ వస్తుంది. సో ఇమోషన్స్ కి బ్యాలెన్స్ చేయండి, స్ట్రెస్ కి, మెంటల్ టెన్షన్ స్ట్రెస్ కి కూడా బ్యాలెన్స్ చేయండి.